అయితే ఇచ్చాడు, ప్రజలు ఓటేశారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఓకే, కాకాని గోవర్ధన్ రెడ్డి మీ గురించి కొన్ని కామెంట్ చేశాడు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మొదటి మీ గురించే మాట్లాడాడు, ఈ ఇష్యూ గురించి పర్టికులర్గా. ఒక్కసారి కాకాని గోవర్ధన్ ఏమన్నారు ప్లే చేయండి. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి జరగటం లేదు, కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి కోవూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి, నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి మీద. అంటే ఈ కేసులో ఎవరు నిరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం. ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది. కాబట్టి దీనిలో ఎవరెవరిని ఇరికిస్తారనేటువంటిది చూడాలి. నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం. ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా? గత ప్రభుత్వం ఏదైనా హత్యలు జరిగాయా? ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు. దాని నుంచి రావడానికి ఒక డైవర్షను. మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, దీనికి సిద్ధంగా ఉన్నానంటే నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా, మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా, ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరో ఈరోజు నేను అడుగుతున్నా. పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్, దానికి సంబంధం చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరిచ్చారు పెరోల్? మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా? ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది? మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ని రిజెక్ట్ చేశాను. నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోంమంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకుని సంతకం పెట్టింది? ఎవరు వాళ్ళ సంతకం పెట్టింది? ఎవరి ప్రాబలంతో సంతకం పెట్టింది? ఎవరు ప్రలోభ పెడితే సంతకం పెట్టింది? దానికి సమాధానం లేదు. వాళ్ళందరూ కోటమిరెడ్డి శిష్యులా కాదా? మీతో అంటగాగినటువంటి వ్యక్తులా కాదా? కాబట్టి నేను మరలా చెప్పేది, ఎస్పీ అనేటువంటి వాడు అసమర్థుడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు, స్పాయిల్డ్ పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేశాడు. ఓకే, అంతేకాదు అశోక్ గారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను అడిగాను, అంతేకాదు అశోక్ గారు, రెండు విషయాలు ఇక్కడ. కాకాణి నోట్లో నుంచి అలాంటి భాష వస్తుంది, వేరే భాష రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అనేక రకాల కేసుల్లో దాదాపు 90 రోజులు జైల్లో వచ్చిన వ్యక్తిగా మద్యం కేసు దగ్గర నుంచి, గ్రావెల్ కేసు దగ్గర నుంచి అనేక కేసుల్లో ముద్దాయిగా అలాంటి భాష వస్తుంది. రెండోది వారు అన్నారు, వారంతా నీ మనుషులు కాదని. వారంతా నా మనుషులైతే మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారా, నా కోసం పనిచేశారా? వీడియోలు తీయండి, ఫోటోలు తీయండి. ఒక మాట మాట్లాడితే దానికి కాస్త ఆధారం ఉండాలి, కనీసం 50% ఆధారం ఉండాలి. ఏదీ లేకుండా మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఏదైతే రౌడీ షీటర్లు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు చంపేద్దాం అని మాట్లాడుకున్న రౌడీ షీటర్లు బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, నాకు వ్యతిరేకంగా చేశారు. నా మనుషులు అయితే అతి కీలకమైన ఎన్నికల్లో నాకు పనిచేస్తారు లేదా? ఎందుకు ఈ ప్రలాపనలు? నేనేం అడుగుతున్నాను? విచారణ జరగాల అంటున్నా. నేను ఏదైనా నా అనుమానాలు నేను చెప్తున్నాను తప్ప, అయా పలాని ఎల్లయ్యో పలాని పుల్లయ్యో నన్ను చంపించాలనుకున్నాడు అని నేను చెప్పలేదే. అనుమానాలు నేను చెప్తున్నా, విచారణలో తేలాలని చెప్తున్నా. మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? నేనేదైనా అయా ఈ హత్యలో కాకాణి పాత్ర ఉంది, సజ్జల పాత్ర ఉంది, జగన్ గారి పాత్ర ఉంది అనే విధంగా మాట్లాడి ఉంటే మీరు ఉలిక్కి పడాలా. నేను మాట్లాడకముందే సాక్షి మీడియా ఆఖరికి ఎంత దుర్మార్గం అంటే అశోక్ గారు, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి నా హత్య కుట్ర చేశాడని చెప్పని సోషల్ మీడియాలో వార్త వస్తుంది, సాక్షిలో వార్త వస్తుంది. ఆ సంస్కృతి మా దగ్గర లేదు, మా కుటుంబంలో లేదు. ఏదైనా ఉంటే అలాంటి సంస్కృతి ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. మీ కుటుంబంలో ఉంది. పదవుల కోసం కుటుంబ సభ్యుల్ని చంపించే చరిత్ర లేదు, ఏదైతే ఆస్తుల కోసం తోడబుట్టిన వాళ్ళని వేధించే చరిత్ర, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతుంది. ఒక వీడియో రన్ అవుతోంది, ఒక ప్రాంక్ వీడియో. యాక్చువల్లీ ఒక సీరియస్లోకి మీరు కూడా కొంత భావోద్వేగానికి వెళ్తున్నారు. నాకు తెలిసి కాకాని వాయిస్ వినగానే కొంత భావోద్వేగానికి గురవుతున్నారు మీరు. ఒక ప్రాంక్ వీడియో మీకు చూపించడానికి కోసం ఒకసారి ప్లే చేయండి. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ ఇచ్చినాని చింతామణి నిన్ను చింతకాయతో కొడతాడ. రేయ్, కడప నుంచి అన్న ఫోన్ చేస్తున్నాడు రా. మసాజ్ చేస్తానా, కట్ చేయి.
హలో చెప్పండి అన్న. ఆ కోటమరెడ్డి గాడిని ఫినిష్ చేయాలరా. అవునన్నా, ఆ కోటమిరెడ్డికి అసలు విశ్వాసమే లేదు. మన పార్టీని వదిలేసి ఆ పార్టీకి వెళ్తాడా? వానంతూ చూడాలన్నా. అవునన్నా, ఆ పార్టీలో ఎక్కువ మెజారిటీతో గెలవగానే నెల్లూరు రూరల్ ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు. వాడిని వదిలేదే లేదన్నా. మీరేం చెప్తే అదే చేద్దాం. చేద్దాం. మీరు ఊహించనంత డబ్బు నేను చెప్పింది చేస్తే మీకు వస్తుంది. మేము చూసుకుంటాం. రేపు పొద్దున మాట్లాడుకోండి రా. డబ్బు సమస్య చంపేస్తారా నా కొడగా? అక్కడ కోటరెడ్డిని చంపేస్తారు. నిజంగానే చంపేద్దామా? చంపేస్తారా? చంపేశారు, అయిపోయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్ ప్లాన్ కేసుపై పోలీసులు దూకుడు పెంచారు. కోటంరెడ్డిని చంపేందుకు కొందరు వ్యక్తులు ప్లాన్ చేస్తున్నవి. ఏమనిపిస్తుంది? నవ్వు వస్తుంది. నవ్వాలనే నేను నవ్వు వస్తుంది. మీ ఎమోషన్ చూసిన తర్వాత నాకు నవ్వాలని ఆ ప్రాంక్ వీడియో ప్లే చేసింది. ఎవరు అది? మీ పార్టీ వాళ్ళు తయారు చేస్తుంటారని, మీ మద్దతుదారులు ఏమైనా తయారు చేస్తుంటారు? తెలియదు. నాది మొట్టమొదటి ఇప్పుడే చూస్తున్నా. చూడలేదు. కొంత మీకు అంటే మీకు అనుకూలంగానే చేశారు అది. యాక్చువల్లీ వాళ్ళ కుట్రని ఎస్టాబ్లిష్ చేసే విధంగా మొట్టమొదటి ఇప్పుడే చూసా. చూడలే ఇప్పుడు దాకా. ఒకసారి ప్లే చేద్దాం. వద్దు, అవసరం లేదు. నవ్వు వస్తుంది. ఓకే, ఒక్కసారి అంటే ఈ ఇష్యూ సరే వదిలేద్దామండి. ఈ ఇష్యూ తర్వాత బేసిక్గా ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్, మీ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, ఆల్మోస్ట్ సంవత్సరం దాటింది. ఇన్నేళ్ళలో సూపర్ 6 అన్నారు, కంప్లీట్ చేయగలుగుతున్నారా? మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు అంటే మీ పర్టికులర్గా మీ నియోజకవర్గం గురించి కాదు, మీ నియోజకవర్గం గురించి 100% చేయగలుగుతున్నారు, నో ప్రాబ్లం. ఎంటైర్ రాష్ట్రానికి సంబంధించి మీ పార్టీ పాలసీకి సంబంధించి అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, అప్పుల పాలైన చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ నాయకత్వంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, అమరావతి రాష్ట్ర రాజధాని, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే, అమరావతి నిర్మిస్తూ, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ ఉన్నారు. సూపర్ 6 అన్నారు. మీకు తెలుసు ఏదైతే హామీలు, అనేక హామీలు, పెన్షన్ల హామీ, తల్లికి వందనం హామీ, రైతుకి సహకారం, మహిళలకి ఉచిత బస్సు, ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కూడా నెరవేర్చారా లేదా? రెండోది, అశోక్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే మీరు అధికారంలోకి వచ్చారు, పక్క రోజు అన్నీ చేయాలని. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల మేనిఫెస్టో అనేది 5 ఏళ్ల పదవీ కాలానికి సంబంధించింది. ఒక రాజకీయ పార్టీ ప్రజల వద్దకు వచ్చి ఏం చెప్తుందంటే, మాకు ఓటు ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు మొత్తం చేసి పెడతామని. అంటే తన 5